హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్న్ ఇంగ్లీష్ త్రూ స్టోరీస్. ఈ వీడియోలో కూడా మనం ఒక చిన్న తెలుగు స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరో నలుగురికి ఈ వీడియో చేరేటట్లుగా షేర్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఏదో ఒక సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్సే మాకు మరికొన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాము. ముందుగా మనం ఈరోజు ట్రాన్స్లేట్ చేయబోయే స్టోరీని కనుక చూస్తే చూడండి, ఇక్కడ ఒకరోజు రవి అనే ఒక బాలుడు పాఠశాల నుండి ఇంటికి నడుస్తూ వస్తున్నాడు. మబ్బులు ఆకాశాన్ని కప్పేయడంతో వర్షం మొదలైంది. రవికి గొడుగు లేదు, అందుకే అతను తడిసిపోయాడు. రవి వేగంగా నడవడానికి ప్రయత్నించాడు, కానీ రోడ్లు జారుడుగా ఉండటం వల్ల జాగ్రత్తగా నడవాల్సి వచ్చింది. అతను ఒక చిన్న వంతెన దాటుతున్నప్పుడు భారమైన సంచితో ఉన్న ఒక వృద్ధుడిని చూశాడు. ఆ వృద్ధుడు చాలా అలసిపోయి కనిపించాడు. రవి అతన్ని ఆపి అడిగాడు, మీకు సహాయం కావాలా అని. ఆ వృద్ధుడు చిరునవ్వు నవ్వి చెప్పాడు, అవును, ఈ సంచి నాకు చాలా భారంగా ఉంది అని. రవి ఆ సంచిని తీసుకొని వృద్ధుని కోసం మోశాడు. అది కూరగాయలతో నిండుగా ఉన్నటువంటి సంచి. వాళ్ళు ఆ వృద్ధుని యొక్క చిన్న ఇంటికి కలిసి నడిచారు. ఇంటికి చేరిన తర్వాత వృద్ధుడు చెప్పాడు, ధన్యవాదాలు బాబు, నువ్వు చాలా దయగలవాడివి అని. ఆ వృద్ధుడు లోపలికి వెళ్ళి ఒక వెచ్చని తువ్వాలు మరియు పాలు తీసుకొచ్చాడు. నువ్వు నాకు సహాయం చేశావు, ఇప్పుడు నన్ను నీకు సహాయం చేయనివ్వు అని అన్నాడు. రవి చిరునవ్వు నవ్వి ఆనందంగా పాలను తాగాడు. ఆ తర్వాత వృద్ధుడికి ధన్యవాదాలు చెప్పాడు. ఆ రాత్రి రవి తన తల్లిదండ్రులకు ఆ వృద్ధుడి గురించి చెప్పాడు. వాళ్ళు అన్నారు, ఇతరులకు సహాయం చేయడం ఎప్పుడూ సరైన పని అని వాళ్ళు అన్నారనమాట. ఇది స్టోరీ. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఒక చిన్న నోటిఫికేషన్. చాలామందికి వొకాబులరీ మీద అవగాహన లేక మాట్లాడేటప్పుడు సరైన పదాలు గుర్తురాక తడబడుతూ ఉంటారు. ఓకే, అలాంటి వాళ్ళ కోసం ఇంపార్టెంట్ వొకాబులరీ ఏదైతే ఉందో, అంటే ఒక 1000 వర్డ్స్ని, అంటే ఒక 1000 వర్డ్స్ తీసుకొని ఆ 1000 వర్డ్స్కి ప్రతి ఒక్క వర్డ్కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా 5000 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇదంతా ఒక పీడిఎఫ్ అండి. ఓకే, ఈ విధంగా ప్రతి ఒక్క పదానికి కూడా ఒక 5 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. బికాజ్ అంటే ఇది కంజంక్షన్. బికాజ్ అనేది కంజంక్షన్, ఎందుకంటే ఒక కారణం ఇవ్వడానికి ఉపయోగిస్తాం. ఓకే, దీనికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్. ఈ విధంగా 540 పేజీలు కలిగినటువంటి పీడిఎఫ్ ఫైల్ అండి. ఎవరైతే వొకాబులరీ మీద పట్టు సాధించాలనుకుంటున్నారో వాళ్ళు ఈ పీడిఎఫ్ కోసం ఫస్ట్ కామెంట్లో ఉన్న లింక్ లేదంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. మీ పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఫైలే డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, పేమెంట్ అయిపోయిన తర్వాత ఒక 30 సెకండ్స్ ఆర్ 1 మినిట్ వెయిట్ చేయండి. ఫైల్ ఆటోమేటిక్గా మీ ఫోన్లో ఆర్ మీ ల్యాప్టాప్లో డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, ఈ ఫైల్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లేదా ఫస్ట్ కామెంట్లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఒకరోజు అంటే వన్ డే ఒకరోజు రవి అనే ఒక బాలుడు అంటే ఏ బాయ్ నేమ్డ్ రవి అనమాట. అంటే ఏ బాయ్ నేమ్డ్ రవి అనే ఒక బాలుడు పాఠశాల నుండి ఇంటికి నడుస్తూ వస్తున్నాడు. అంటే ఏం చేస్తున్నాడు? నడుస్తున్నాడు అనమాట. అంటే మనకి ఇదంతా కూడా ఇప్పుడు మనకి సబ్జెక్ట్ అనమాట. ఏ బాయ్ నేమ్డ్ రవి అనేది సబ్జెక్టు. ఏం చేస్తున్నాడు? నడుస్తున్నాడు. అంటే వాజ్ వాకింగ్. అంటే ఏ బాయ్ నేమ్డ్ రవి వాజ్ వాకింగ్. రవి నడుస్తున్నాడు. ఇది కంటిన్యూస్లో ఉందన్నమాట, పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. ఓకే, ఎక్కడికి నడుస్తున్నాడు? ఇంటికి. అంటే వాకింగ్ హోమ్. ఎక్కడి నుండి?
పాఠశాల నుండి అంటే ఫ్రమ్ హోమ్, పాఠశాల నుండి. చూడండి ఇక్కడ, వన్ డే ఏ బాయ్ నేమ్డ్ రవి వాజ్ వాకింగ్ హోమ్ ఫ్రమ్ హోమ్. తర్వాత మబ్బులు ఆకాశాన్ని కప్పేయడం వల్ల అంటే మబ్బులు ఆకాశాన్ని కప్పేశాయి దానివల్ల అనమాట. అంటే ఇక్కడ మనకి ఈ మీనింగ్ రావాలి కాబట్టి సిన్స్, ఓకే, సిన్స్ ద క్లౌడ్స్ వర్ కవర్డ్, ఓకే, కప్పడం అంటే కవర్డ్, ఓకే, సిన్స్ ద క్లౌడ్స్ వర్ కవర్డ్, ఓకే, అంటే దేన్ని కవర్ చేశాయి? ఆకాశాన్ని, అంటే ద స్కై, ఓకే. సిన్స్ ద క్లౌడ్స్ వర్ కవర్డ్ ద స్కై, వర్షం మొదలైంది అంటే ఇట్ స్టార్టెడ్ రైనింగ్, లేకపోతే ఇట్ స్టార్టెడ్ టు రైన్ అన్నా సరే ఓకే, ఏదైనా సరే ఒకటే, ఓకే. సిన్స్ ద క్లౌడ్స్ వర్ కవర్డ్ ద స్కై, మబ్బులు ఆకాశాన్ని కప్పేయడం వల్ల, ఓకే, అంటే ఇది ఒక స్టేట్ ఆఫ్ బీయింగ్ అనమాట. క్లౌడ్స్ ఎలా ఉన్నాయంటే ఆకాశాన్ని కప్పేసి ఉన్నాయన్నమాట, ఆ స్థితి అనమాట, అదొక స్టేట్ ఆఫ్ బీయింగ్. మనకి అలా ఉండటం వల్ల అనే మీనింగ్ రావాలి కాబట్టి సిన్స్ అనే కంజంక్షన్ని యూజ్ చేయడం జరిగింది. తర్వాత రవికి గొడుగు లేదు అంటే రవి దగ్గర గొడుగు లేదనమాట. అంటే రవి డిడెంట్ హ్యావ్ యాన్ అంబ్రిల్లా, ఓకే, గొడుగు లేదు, రవికి దగ్గర గొడుగు లేదు. అందుకే అంటే దట్స్ వై అతను తడిసిపోయాడు, ఓకే. తడిసిపోవడం అంటే గెట్ వెట్ అంటే తడిసిపోవడం, తడిసిపోయాడు కాబట్టి గాట్ వెట్, అంటే దట్స్ వై హీ గాట్ వెట్, అతడు తడిసిపోయాడు. రవి వేగంగా నడవటానికి ప్రయత్నించాడు. రవి ఏం చేశాడు? ప్రయత్నించాడు. ఫస్ట్ ఇది రాదు, రవి ప్రయత్నించాడు అంటే రవి ట్రైడ్, ప్రయత్నించాడు. దేనికి? టు వాక్, నడవటానికి. వేగంగా అంటే ఫాస్టర్, రవి ట్రైడ్ టు వాక్ ఫాస్టర్. కానీ అంటే బట్ రోడ్లు జారుడుగా ఉండటం వల్ల, అంటే రోడ్లు జారుడుగా ఉన్నాయి అంటే ద రోడ్స్ వర్ స్లిప్పరీ, రోడ్లు జారుడుగా ఉన్నాయి. వల్ల అని ఇందాక మనం సేమ్ ఇక్కడ మబ్బులు ఆకాశాన్ని కప్పేయడం వల్ల అంటే ఇక్కడ మనం సిన్స్ తోటి ఎలాగ స్టార్ట్ చేసామో సేమ్ ఇక్కడ కూడా సిన్స్ తోటి. సిన్స్ ద రోడ్స్ వర్ స్లిప్పరీ, సిన్స్ ద రోడ్స్ వర్ స్లిప్పరీ, రోడ్లు జారుడుగా ఉండటం వల్ల జాగ్రత్తగా నడవాల్సి వచ్చింది. ఒక పని చేయాల్సి వచ్చింది గతంలో అంటే హ్యాడ్ టు ప్లస్ V1 యూజ్ చేయాలి. కాబట్టి హీ హ్యాడ్ టు వాక్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా నడవాల్సి వచ్చింది. తర్వాత అతను ఒక వంతెన అంటే ఒక చిన్న వంతెన దాటుతున్నప్పుడు అంటే దాటుతూ ఉన్నాడు ప్లస్ అప్పుడు, అంటే పాస్ట్ కంటిన్యూస్లో అప్పుడు అని వచ్చినప్పుడు మనం వెన్ బదులు వైల్ యూజ్ చేస్తాం జనరల్గా. అంటే వైల్ హీ వాజ్, దాటడం అంటే క్రాస్ చేయడం అనమాట. అంటే క్రాసింగ్ ఏ స్మాల్ బ్రిడ్జ్, ఒక చిన్న బ్రిడ్జ్ కాబట్టి వంతెన కాబట్టి ఏ స్మాల్ బ్రిడ్జ్ అనమాట. వైల్ హీ వాజ్ క్రాసింగ్ ఏ స్మాల్ బ్రిడ్జ్, భారమైన సంచితో ఉన్న ఒక వృద్ధుడిని చూశాడు. ఏం చేశాడు? చూశాడు. ఎవరిని? ఒక వృద్ధుడిని. అంటే హీ సా యాన్ ఓల్డ్ మ్యాన్, హీ సా యాన్ ఓల్డ్ మ్యాన్, ఒక వృద్ధుడిని చూశాడు. ఆ వృద్ధుడి దగ్గర ఏముంది? ఒక భారమైన సంచి ఉందన్నమాట. అంటే హీ సా యాన్ ఓల్డ్ మ్యాన్ విత్ ఏ హెవీ బ్యాగ్, ఓకే, విత్ ఏ హెవీ బ్యాగ్ అంటే ఒక భారమైన సంచితో ఉన్నటువంటి ఒక వృద్ధుడిని చూశాడు. ఆ వృద్ధుడు చాలా అలసిపోయి కనిపించాడు. అంటే హీ లుక్డ్ వెరీ టైర్డ్ అనమాట. ఓకే, హీ లుక్డ్, అతడు కనిపించాడు. ఎలా అంటే వెరీ టైర్డ్. తర్వాత రవి అతడిని ఆపి అడిగాడు. ఫస్ట్ ఆపాడు, తర్వాత అడిగాడు. అంటే రవి స్టాప్డ్ హిమ్, రవి స్టాప్డ్ హిమ్ అండ్ ఆస్క్డ్. ఓకే, రవి స్టాప్డ్ హిమ్ అండ్ ఆస్క్డ్.
ఏమని అడిగాడు? మీకు సహాయం కావాలా అంటే డూ యూ వాంట్ హెల్ప్, మీకు సహాయం కావాలా అని అడిగాడు. డూ యూ వాంట్ హెల్ప్ అని అడిగాడు అనమాట. తర్వాత ఆ వృద్ధుడు చిరునవ్వు నవ్వి చెప్పాడు. చిరునవ్వు నవ్వడం అంటే ఒక స్మైల్ ఇచ్చాడు అనమాట. అంటే స్మైల్ చేసి చెప్పాడనమాట. అంటే ద ఓల్డ్ మ్యాన్ స్మైల్డ్ అండ్ సెడ్, ద ఓల్డ్ మ్యాన్ స్మైల్డ్ అండ్ సెడ్, చిరునవ్వు నవ్వి చెప్పాడు. అవును అంటే ఎస్, అవును, ఈ సంచి నాకు భారంగా ఉంది, చాలా భారంగా ఉంది. ఈ సంచి చాలా భారంగా ఉంది అంటే దిస్ బ్యాగ్ ఈజ్ టూ హెవీ, టూ హెవీ ఫర్ మీ, నాకు. ఓకే, దిస్ బ్యాగ్ ఈజ్ టూ హెవీ ఫర్ మీ, ఈ బ్యాగ్ నాకు చాలా భారంగా ఉంది. రవి ఆ సంచిని తీసుకొని, అంటే రవి ఏం చేశాడు? ఫస్ట్ ఆ సంచిని తీసుకున్నాడు. అంటే రవి టుక్ దట్ బ్యాగ్, రవి టుక్ దట్ బ్యాగ్ అండ్ ఏం చేశాడు? మోసాడు. మోయటం అంటే ఇక్కడ క్యారీ అనమాట. అంటే క్యారీడ్ ఇట్, దానిని మోసాడు. ఎవరి కోసం? వృద్ధుని కోసం. అంటే ఫర్ ద ఓల్డ్ మ్యాన్. ఓకే, రవి టుక్ దట్ బ్యాగ్ అండ్ క్యారీడ్ ఇట్ ఫర్ ద ఓల్డ్ మ్యాన్. అది కూరగాయలతో నిండుగా ఉంది. అది అంటే ఆ సంచి అనమాట. అంటే ఇట్ వాజ్ ఫుల్ ఆఫ్ వెజిటేబుల్స్. ఓకే, ఇట్ వాజ్ ఫుల్ ఆఫ్ వెజిటేబుల్స్ అంటే దాని నిండా కూరగాయలు ఉన్నాయి అనమాట. వాళ్ళు ఆ వృద్ధుని యొక్క చిన్న ఇంటికి కలిసి నడిచారు. వాళ్ళు అంటే ఏంటి? రవి మరియు ఆ ఓల్డ్ మ్యాన్ కలిసి నడిచారు. ఫస్ట్ ఇది రాద్దాం. ఎక్కడికి? ఆ వృద్ధుని యొక్క చిన్న ఇంటికి. ఇది రాద్దాం ఫస్ట్. వాళ్ళు కలిసి నడిచారు అంటే దే వాక్డ్, వాళ్ళు నడిచారు. టుగెదర్, కలిసి. ఓకే, ఎక్కడికి? ఆ వృద్ధుని యొక్క చిన్న ఇంటికి. అంటే టు ద ఓల్డ్ మ్యాన్స్ స్మాల్ హౌస్. ఓకే, దే వాక్ టుగెదర్ టు ద ఓల్డ్ మ్యాన్స్ స్మాల్ హౌస్. ఇంటికి చేరిన తర్వాత, ఇక్కడ చేరడం అంటే రీచ్ అవ్వడం అనమాట. అంటే ఆఫ్టర్ రీచింగ్ హోమ్. ఓకే, ఆఫ్టర్ రీచింగ్ హోమ్, ఇంటికి చేరిన తర్వాత వృద్ధుడు చెప్పాడు. అంటే ద ఓల్డ్ మ్యాన్ సెడ్, వృద్ధుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? ధన్యవాదాలు బాబు, అంటే థ్యాంక్ యూ యంగ్ బాయ్. ధన్యవాదాలు బాబు అంటే థ్యాంక్ యూ యంగ్ బాయ్, నువ్వు చాలా దయకలవాడివి అంటే కైండ్ పర్సన్ అనమాట. అంటే యు ఆర్ వెరీ కైండ్. ఓకే అని చెప్పాడు అనమాట. తర్వాత చూడండి, ఇక్కడ ఆ వృద్ధుడు లోపలికి వెళ్ళి ఒక వెచ్చని తువాలు మరియు పాలు తీసుకొచ్చాడు. ఆ వృద్ధుడు ఏం చేశాడు? ఫస్ట్ లోపలికి వెళ్ళాడు. అంటే ద ఓల్డ్ మ్యాన్ వెంట్ ఇన్సైడ్, ద ఓల్డ్ మ్యాన్ వెంట్ అంటే ఆ వృద్ధుడు వెళ్ళాడు. ఎక్కడికి? ఇన్సైడ్, లోపలికి. అండ్ ఏం చేశాడు? తీసుకొచ్చాడు. తీసుకురావడం అంటే బ్రింగ్, తీసుకొచ్చాడు కాబట్టి బ్రాట్. ఇక్కడ బ్రింగ్ అనే కాదు, గెట్ కూడా యూజ్ చేయొచ్చు బ్రింగ్ ప్లేస్లో. కాబట్టి ఇక్కడ మీరు గాట్ రాసినా సరే ఓకే, మీ ఇష్టం, ఏదైనా రాయండి. ఓకే, నేను బ్రాటే రాస్తున్నా క్లియర్గా అర్థం కావడం కోసం. ద ఓల్డ్ మ్యాన్ వెంట్ ఇన్సైడ్ అండ్ బ్రాట్, ఏం తీసుకొచ్చాడు? ఒక వెచ్చని తువాలు అంటే ఏ వామ్, ఓకే, టవల్. ఓకే, ఒక వెచ్చని తువాలు మరియు పాలు, టవల్ అండ్ ఏ గ్లాస్ ఆఫ్ మిల్క్ అంటే ఒక పాల గ్లాసుని తీసుకొచ్చాడు అని రాస్తున్నాను నేను. తర్వాత నువ్వు నాకు సహాయం చేశావు, నువ్వు నాకు సహాయం చేశావు అంటే యూ హెల్ప్డ్ మీ, నువ్వు నాకు సహాయం చేశావు. ఇప్పుడు అంటే నౌ, నన్ను నీకు సహాయం చేయనివ్వు, నన్ను చేయనివ్వు అంటే లెట్ మీ హెల్ప్ యూ, లెట్ మీ హెల్ప్ యూ, నన్ను చెయ్యనివ్వు అని చెప్పాడు. సెడ్. దానికి రవి చిరునవ్వు నవ్వి, అంటే రవి స్మైల్ ఇచ్చాడనమాట. అంటే రవి స్మైల్డ్. ఓకే, అండ్ ఇంకేం చేశాడు? పాలను తాగాడు. ఎలా? ఆనందంగా. ఓకే,
పాలను తాగాడు అంటే డ్రింక్కి వీటు డ్రాంక్. ఇక్కడ మీరు హ్యావ్ ఉపయోగించవచ్చు డ్రింక్ ప్లేస్లో. హ్యావ్ హ్యాడ్ అన్నా సరే ఓకే. రవి స్మైల్డ్ అండ్ హ్యాడ్ అన్నా సరే ఓకే. రవి స్మైల్డ్ అండ్ డ్రాంక్ అన్నా ఓకే. రవి స్మైల్డ్ అండ్ డ్రాంక్ మిల్క్ హ్యాపీలీ, ఆనందంగా, హ్యాపీలీ. తర్వాత ఏముంది, ఆ రాత్రి అంటే దట్ నైట్, ఆ రాత్రి రవి తన తల్లిదండ్రులకు ఆ వృద్ధుని గురించి చెప్పాడు. రవి చెప్పాడు ఎవరికి? తన తల్లిదండ్రులకి. అంటే రవి టోల్డ్ హిస్ పేరెంట్స్. రవి టోల్డ్ హిస్ పేరెంట్స్ ఆ వృద్ధుడి గురించి, అంటే అబౌట్ దట్ ఓల్డ్ మ్యాన్. ఓకే, దట్ నైట్ రవి టోల్డ్ హిస్ పేరెంట్స్ అబౌట్ దట్ ఓల్డ్ మ్యాన్. వాళ్ళు అన్నారు అంటే దే సెడ్, ఏమన్నారు? ఇతరులకు సహాయం చేయడం అంటే హెల్పింగ్ అదర్స్, ఇతరులకు సహాయం చేయడం ఈజ్ ఆల్వేస్ ఏ రైట్ థింగ్. ఓకే, ఇతరులకు హెల్ప్ చేయడం ఎప్పుడు ఒక సరైన పని. అంటే హెల్పింగ్ అదర్స్ ఈజ్ ఆల్వేస్ ఏ రైట్ థింగ్ అన్నమాట. ఒకసారి మనం స్టోరీ మొత్తం చూస్తే చూడండి, ఇక్కడ వన్ డే, ఒకరోజు, ఏ బాయ్ నేమ్డ్ రవి, రవి అనే ఒక బాలుడు వాజ్ వాకింగ్ హోమ్ ఫ్రమ్ హోమ్. యాక్చువల్లీ ఇక్కడ ఫ్రమ్ స్కూల్, మనం ఇందాక హోమ్ రాయడం జరిగింది, సారీ. ఓకే, వాజ్ వాకింగ్ హోమ్, ఇంటికి నడుస్తూ ఉన్నాడు. ఫ్రమ్ స్కూల్, స్కూల్ నుండి. సిన్స్ ద క్లౌడ్స్ వర్ కవర్డ్, అంటే మబ్బులు కప్పేయటం వల్ల, ద స్కై, ఆకాశాన్ని మబ్బులు కప్పేయటం వల్ల, ఇట్ స్టార్టెడ్ రైనింగ్, అంటే వర్షం పడటం మొదలైంది. రవి డిడెంట్ హ్యావ్ ఎన్ అంబ్రిల్లా, అంటే రవి దగ్గర గొడుగు లేదు. దట్స్ వై, అందుకే, హీ గాట్ వెట్, అతడు తడిసిపోయాడు. రవి ట్రైడ్, ప్రయత్నించాడు. దేనికి? టు వాక్ ఫాస్టర్, ఫాస్ట్గా నడవడానికి ప్రయత్నించాడు. సిన్స్ ద రోడ్స్ వర్ స్లిప్పరీ, రోడ్స్ జారుడుగా ఉండటం వల్ల, హీ హ్యాడ్ టు వాక్, అతను నడవాల్సి వచ్చింది. కేర్ఫుల్లీ, జాగ్రత్తగా. వైల్ హీ వాజ్ క్రాసింగ్, అతడు దాటుతూ ఉన్నప్పుడు, ఏ స్మాల్ బ్రిడ్జ్, ఒక చిన్న బ్రిడ్జ్ని అతను దాటుతూ ఉన్నప్పుడు, హీ సా, అతడు చూశాడు, అన్ ఓల్డ్ మ్యాన్ విత్ ఏ హెవీ బ్యాగ్, ఒక బరువైన సంచితో కలిగి ఉన్నటువంటి ఒక ముసలి వ్యక్తిని అతడు చూశాడు. హీ లుక్డ్ వెరీ టైర్డ్, అతడు చాలా అలసిపోయినట్లుగా కనిపించాడు. రవి స్టాప్డ్ హిమ్ అండ్ ఆస్క్డ్, రవి అతన్ని ఆపి అడిగాడు, డూ యూ వాంట్ హెల్ప్, నీకు సహాయం కావాలా అని అడిగాడు. ద ఓల్డ్ మ్యాన్ స్మైల్డ్ అండ్ సెడ్, ఆ ముసలి వ్యక్తి నవ్వి చెప్పాడు, ఎస్, అవును, దిస్ బ్యాగ్ ఈజ్ టూ హెవీ ఫర్ మీ, ఈ బ్యాగ్ నాకు చాలా కష్టంగా ఉంది, అంటే చాలా బరువుగా ఉంది అని చెప్పాడు. రవి టుక్ దట్ బ్యాగ్ అండ్ క్యారీడ్ ఇట్ ఫర్ ద ఓల్డ్ మ్యాన్, ఆ ముసలి వ్యక్తి కోసం రవి టుక్ దట్ బ్యాగ్, రవి ఆ బ్యాగ్ని తీసుకొని అండ్ క్యారీడ్ ఇట్, దాన్ని మోసాడు. ఇట్ వాజ్ ఫుల్ ఆఫ్ వెజిటబుల్స్, అది కూరగాయలతో నిండినటువంటి సంచి. దే వాక్ టుగెదర్, వాళ్ళు కలిసి నడిచారు. ఎక్కడికి? టు ద ఓల్డ్ మ్యాన్స్ స్మాల్ హౌస్, ఆ ముసలి వ్యక్తి యొక్క చిన్న ఇంటికి. ఆఫ్టర్ రీచింగ్ హోమ్, ఇంటికి చేరుకున్న తర్వాత, ద ఓల్డ్ మ్యాన్ సెడ్, ఆ ముసలి వ్యక్తి చెప్పాడు, థ్యాంక్ యూ యంగ్ బాయ్, యు ఆర్ వెరీ కైండ్, నువ్వు చాలా దయగలవాడివి అని చెప్పాడు. ద ఓల్డ్ మ్యాన్ వెంట్ ఇన్సైడ్, ఆ ముసలి వ్యక్తి లోపలికి వెళ్ళి అండ్ బ్రాట్ ఏ వామ్ టవల్ అండ్ ఏ గ్లాస్ ఆఫ్ మిల్క్, ఒక వెచ్చని తువాలును మరియు ఒక గ్లాసు పాలను తీసుకొచ్చి అతనికి ఇచ్చాడనమాట. ఇంకేం చెప్తున్నాడంటే, యు హెల్ప్డ్ మీ, నువ్వు నాకు హెల్ప్ చేశావు, నవ్ లెట్ మీ హెల్ప్ యూ, ఇప్పుడు నన్ను నీకు హెల్ప్ చేయనివ్వు అని చెప్పాడనమాట. రవి స్మైల్డ్ అండ్ డ్రాంక్ మిల్క్ హ్యాపీలీ, రవి నవ్వి, ఇంకా ఇక్కడ దట్ మిల్క్ అని రాస్తే బాగుంటుంది, ఆ పాలని అని. ఓకే, రవి చూడండి ఇక్కడ, రవి స్మైల్డ్ అండ్ డ్రాంక్ దట్ మిల్క్ హ్యాపీలీ. ఓకే, రవి చిరునవ్వు నవ్వి ఆ పాలను సంతోషంగా తాగాడు. ఆఫ్టర్ దట్, ఆ తర్వాత,
హీ థ్యాంక్డ్, అతడు ధన్యవాదాలు తెలిపాడు ద ఓల్డ్ మ్యాన్, అంటే ఓల్డ్ మ్యాన్కి. ఓకే. దట్ నైట్, ఆ రాత్రి, రవి టోల్డ్ హిస్ పేరెంట్స్, రవి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాడు అబౌట్ దట్ ఓల్డ్ మ్యాన్, ఆ ముసలి వ్యక్తి గురించి. దే సెడ్, వాళ్ళు అన్నారు, హెల్పింగ్ అదర్స్, ఇతరులకు సహాయం చేయడం ఈజ్ ఆల్వేస్ ఏ రైట్ థింగ్, ఎప్పుడు కూడా ఒక సరైన పని అని వాళ్ళు అన్నారు. ఇది అన్నమాట స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఏదో ఒకటి కామెంట్లో కామెంట్ చేయండి. మీ కామెంట్సే మాకు మరికొన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ సింబల్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. మీరు ఆ బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకుంటేనే మా లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందబడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.